ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా అతను ఎలక్ట్ అయ్యి సీఎండి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. జరిగిందేదో జరిగిపోయిందంట, వినాయక చవితికి జరగకుండా చూసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు. నేను ఏమంటున్నా అంటే, మన సాంప్రదాయాల ప్రకారం పండుగలు జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వాల బాధ్యత ఏంది, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో, ఎవరికి అవసరాలు ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది, మంచినీటి పరిస్థితి ఎట్లుంది, రోడ్డు పరిస్థితి ఎట్లుంది, సివరేజ్ కానీ స్టామ్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి. అంతేగాని ఇన్సిడెంట్ జరగగానే ఇప్పుడు ఇదే హైటెన్షన్ వైర్ విషయంలో చాలామంది స్థానికంగా ఉన్న వాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట. రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి కారణం ఏంది? మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా. ఇటువంటి ఇప్పుడు ఈ దారి పొడవునా సురేష్ని చూసి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్డు మీద కూడా చూపించారు. దీనికి కూడా మేము 4 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం, ఎవరు పట్టించుకుంటారు. రోడ్ల మీద బయలు పడుతుంటే యాదవ్ గుర్తు రావడం అంటే ఏంద్రపై మొన్న వేసి మళ్ళీ యాదవ్తో పెట్టుకోతారు. అట్లా లొల్లి పెట్టాలి. లొల్లి పెట్టి సురేష్ న్యాయం చేసి ఏమనుకోకుండా అన్యాయం కాదు. అదే సార్ నేను చెప్పేది. యావత పరిస్థితి ఎంతమంది కంపెనీ కూడా చర్య తీసుకోలేదు. మనిషి చచ్చిపోయిన చర్య తీసుకున్నారు. చేసిన పొద్దున ఎండి ఏమంటే మనిషికి 5 లక్షలు ఇస్తారా అంటే, ఒక బీదవాని ప్రాణం ఖరీదు 5 లక్షల అంటే, ఒక రెడ్డికి అయితే 1 కోటి రూపాయలు ఇస్తారా? మన యాదవ్ సోదరులు అగ్రబాద్ యాదవ్ డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి.